42 సంవత్సరాలుగా ఆయన ఎంతో మంది సినీ తారలకి ఫుడ్ వండించి పెట్టారు. ఎన్నో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేశారు. అండ్ లేటెస్ట్ గా మన మణికొండలో గబ్బర్ సింగ్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. ఫస్ట్ మీరు ఏ హీరోతో వర్క్ చేశారు? ఫస్ట్ నేను అక్కినే నాగేశ్వరరావు పనిచేశాను. నాగేశ్వరరావు గారితో. నాగేశ్వరరావు వాణిశ్రీ గారు. ఫస్ట్ సినిమా నా శిల్పకృష్ణ. నేను ముగ్గురు కూడా వడ్డించాను. పెద్ద ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత చిన్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. 3 తరాలు నేను చేసి. ఇది గబ్బర్ సింగ్ చికెన్ స్పెషల్. అట్లయితే టేస్ట్ చూడాలి. అండ్ నేను ఒకటి విన్నాను, ఈ గబ్బర్ సింగ్ సినిమాకి కూడా ఫస్ట్ కెమెరా ఆన్ చేసింది మీరే కదా? చేపట్టుకుని కెమెరా దగ్గర తీసుకెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు. బా కెమెరా స్విచ్ ఆన్ చేయండి అలా. నిజంగా ప్రామిస్ ఎలా నీళ్ళు వచ్చి 14-15 సంవత్సరాలు ఆయనే ఓపెన్ చేసి అక్కడ ఒక 30-40 లక్షల దాకా ఇచ్చి. మీకు 40 లక్షలు ఇచ్చారు? అలా హెల్ప్ చేస్తారు. అంత మంచి మనసు ఆయనకి ఎలా వస్తుంది? అంత మంచి మనసు కాదండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి మంచి మనసే. అవును, ఆయన్ని అర్థం చేసుకునే జనాలు లేరు. మరి ఈ రెస్టారెంట్ పెట్టాక గబ్బర్ సింగ్. అవును. సో దీని గబ్బర్ సింగ్ అనే పేరు అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కృతజ్ఞత భావంతో పెట్టారు. ఓకే, మరి ఎలా జరుగుతుంది? టేస్ట్, నీట్ అండ్ క్వాలిటీ. ఓకే, ఈ 3 నేను దగ్గరుండి ప్రతిదీ గమనిస్తాను, చేస్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ మనం మణికొండకు వచ్చామండి, గబ్బర్ సింగ్ రెస్టారెంట్కి. 42 సంవత్సరాలుగా ఆయన ఎంతో మంది సినీ తారలకి ఫుడ్ వండించి పెట్టారు. ఎన్నో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేశారు. అండ్ లేటెస్ట్ గా మన మణికొండలో గబ్బర్ సింగ్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. అయితే ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి, అండ్ ఆయనకున్న అనుభవంతో ఇక్కడ ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటుందో సో ఒక్కసారి టేస్ట్ చేస్తూ ఆయనతో ముచ్చట పెట్టుకుని ఆ 42 సంవత్సరాల జర్నీని కూడా ఒక్కసారి గుర్తు చేసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మరి మన పచ్చళ్ళ ప్రకాష్ అన్నకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న. హలో సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, 42 సంవత్సరాలు ఇండస్ట్రీ చూసారంటే అంత చిన్న విషయం కాదు. సో ఒకసారి మీ చైన్ ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. ఓకే, అమ్మ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటన్నా మీ అసలు పేరే పచ్చళ్ళ ప్రకాష్ లేకుంటే ఏదన్నా వచ్చిందా? మా ఇంటి పేరు వేరే, ఈ పచ్చళ్ళు అన్నది నా ఇంటి పేరే మార్చేసారు. ఓకే, అంటే ఇండస్ట్రీ మార్చింది. ఇండస్ట్రీ వల్ల మీకు పచ్చళ్ళు అనే పేరు వచ్చింది, పచ్చళ్ళ ప్రకాశ్ అని వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే ఒక పచ్చడి బాట తీసుకొస్తారు, ఏదో నేను ప్రొడక్షన్ చీప్, నేను నా పేరు ప్రకాష్, ప్రొడక్షన్ చీప్. ఓకే, అంటే నేను చీప్ అంటే నాకు ఏదో 10 మంది కుర్రోళ్ళు పెట్టుకొని అందరికి సర్వింగ్ చేసుకుంటా, నేను ఇన్ఛార్జిగా ఉంటా, చేపిస్తుంటాను. ఓకే, చేపిస్తుంటే నేను ఇంతకుముందు చాలా మంది చీపుల దగ్గర నేను పనిచేశాను. పనిచేసినప్పుడు ఒక పచ్చడి బాట తీసుకొచ్చి డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, ఆ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులకి, డైరెక్టర్, ఆ కోఆర్డినేటర్కి అట్లా పెట్టేసి వెళ్ళిపోయేవారు. పక్కన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మేకప్, కాస్ట్యూమ్ వాళ్ళు చూసేవారు. మాకు కొంచెం చేయంటే అప్పుడు వేసేవారు కాదు. నేను మెడ్రాస్ గురించి చెప్తున్నాను, నేను మెడ్రాస్ గురించి చెప్తున్నాను. మద్రాస్ అంటే ఏ సంవత్సరం వెళ్ళారు మీరు? 77, 78, 77, 1977. వామ్మో, అప్పుడు ఓ సినిమా పిక్చర్ వెళ్ళిపోయాను. అప్పుడు ఈ పచ్చడిలో వేయకుండా వెళ్ళిపోతే తిట్టివాడు, ఏదో మీ చీపు ఒక్క సినిమాకే ఇల్లు కట్టేస్తారా, కొంచెం మాకు పచ్చడి అయితే ఏం పోయిందో నవ్వుకునేవాడు. ఇదంతా నేను దృష్టిలో పెట్టుకునేవాడిని. పెట్టుకొని సురేష్ ప్రొడక్షన్లోని ఆహనా పెళ్ళి అంటే సినిమాకి నేను ప్రొడక్షన్ చీఫ్గా వచ్చాను. ఓకే, ప్రొడక్షన్ చీఫ్ అంటే నేను ఇన్ఛార్జి. అర్థమైంది. నేను ఇన్ఛార్జిగా పొరవలు పెట్టుకొని చేయించే అవకాశం నాకు అక్కినే నాగేశ్వరరావు ఇచ్చారు. ఆయన రికమెండేషన్ మీద సురేష్ ప్రొడక్షన్లో రామాయణ గారిని, సురేష్ ప్రొడక్షన్ డి రామాయణ గారు ఆహనా పెళ్ళి అనే సినిమాకి నేను ప్రొడక్షన్ చీఫ్గా ఫస్ట్ సినిమా నాది అది. ఓకే, అంతకుముందు నాకు వాణిశ్రీ గారు హెల్పింగ్ చాలా ఉంది మెడ్రాస్. వాణిశ్రీ గారు. ఆ విధంగా నేను ఈ సినిమా ఎప్పుడైతే నాకు వచ్చిందో దీన్ని డిఫరెంట్గా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి పచ్చడి తెచ్చినా, ఏం తెచ్చినా,
ఒక అందరికి 3 రకాలు 4 రకాలు ఏది టిఫిన్స్ పెట్టినా అందరినీ సమానంగా చేయడం మొదలెట్టాను. ఓకే, అందరినీ సమానంగా చూడడం. పచ్చడి వేసిన అందరికి వేసి చేయడమే. 4 రకాల టిఫిన్ పెట్టిన అందరికి, 3 రకాల టిఫిన్ పెట్టిన అందరికి, ఏదైనా అందరు ఈక్వల్. డైరెక్టర్ నుంచి, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, లైట్ మెన్స్ నుంచి, డ్రైవర్ నుంచి అందరిని ఈక్వల్గా చూడడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నాకు రాను పేరు బాగా వచ్చింది. ఇతను బాగా చేస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు, ఏది పెట్టినా అందరికి బాగా పెడుతున్నాడు. అక్కడి నుంచి పచ్చళ్ళ ప్రకాష్గా నా పేరు. పచ్చళ్ళ ప్రకాష్. ఓకే సార్, ఒక్కసారి మరి మీ చేతో ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, కొన్ని వడ్డించండి నాకు. ఓకే, సో అవి తినుకుంటూ మీ గురించి అనేక క్వశ్చన్స్ అయితే నేను తీసుకోవాలి. ఓకే, డెఫినెట్లీ. ఫస్ట్ పులకే వేసేస్తాను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ రూల్ అది. ఓకే, తర్వాత దాని కాంబినేషన్. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. వెజ్ చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఓకే, వెజ్ కర్రీ. ఇదేమో చామగడ్డ. చామగడ్డ పులుసు. ఇదేమో గోంగూర. ఓకే, తర్వాత ఇది ఎగ్ కర్రీ. ఇది స్వీట్ మామూలు. ఇదేమో చికెన్ కర్రీ. చికెన్ రోస్ట్. ఓకే, ఇదేమో నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. ఇప్పుడు దాని కాంబినేషన్ బాగుంటది. ఒక్క నాటుకోడి పులుసు ముందు స్టార్ట్ చేస్తున్నా. ఓకే, చాలు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమో బెండి. ఓకే, ఇదేమో చికెన్. గబ్బర్ సింగ్ స్పెషల్ అని చెప్పేసి ఇది ప్రాన్. ఒక చికెన్ వస్తాను మీకు, లాలీపాప్ చికెన్. ఓకే, ఇక్కడ స్పెషల్ ఐటమ్ లాలీపాప్ చికెన్ స్పెషల్. ఇది ప్రాన్ ఎక్కువ వేసారు మాకు. పర్వాలేదు. తర్వాత ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటంటే లాలీపాప్స్ గబ్బర్ సింగ్ చికెన్ అని చెప్పేసి, గబ్బర్ సింగ్ చికెన్ బిర్యానీ లాలీపాప్తో చేస్తాం. ఈ గబ్బర్ సింగ్ చికెన్ కూడా లాలీపాప్తో చేస్తాం. ఇది గబ్బర్ సింగ్ చికెన్ స్పెషల్. అట్లయితే టేస్ట్ చూడాలి. అన్ని కొంచెం వేస్తా, కొంచెం చూడండి. తర్వాత ఒక ఫిష్, ఇది కూడా టేస్ట్ చేయండి అసలు. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల ఫిష్ లో వస్తుంటాయి. మన గబ్బర్ సింగ్ కిచెన్ లో ఉన్న స్పెషల్ ఫిష్ ఏంటి? స్పెషల్ ఏమిటంటే ఇలా చూడు, ఏ ఫిష్ పెడితే ఆ ఫిష్ తెచ్చేయడం అట్లా కాదు. ఓకే, నేనే దగ్గరుండి వెళ్తాను. దగ్గరుండి వెళ్ళి నేనే కట్ చేయించుకొని ఫిష్ నేను చూస్తాను. ఓకే, చూసి ఆ ఫిష్ కట్ చేసుకుని వస్తాను. ఎందుకంటే చిన్న మొక్క అయితే దాని నిండా ముళ్ళు ఉంటాయి. అవును, ఆ ముళ్ళ వల్ల అసహించుకుంటారు అందరూ. మరి ఇదేం ఫిష్ ఇక్కడ? ఇది కొరమేను అండి. ఇది కొరమేను. ఎందుకంటే ఎక్కువ పులుసు చూసాను. చూసారు, పులుసు ఉంది. ఇది రోస్ట్ పెట్టారు. ఓకే, కొంచెం రోస్ట్ కొంచెం పులుసు పెట్టారు. మీరు వేసుకుంటే ఒకసారి తింటూ మాట్లాడదాం. ఓకే, తర్వాత మీకు టచ్ వచ్చేయని చెప్తాను. సో ఏ తినమంటారు ఫస్ట్? ఇదే నాటుకోడి గబ్బర్ సింగ్ కిచెన్. సో టేస్ట్ చూస్తున్నాను సార్. టేస్ట్ చూడండి సార్, చాలా బాగుంటుంది. అంటే ఏ రోజు కోడి ఆ రోజే ఫ్రెష్ గా తీసుకొస్తారు. ఏ రోజు ఐటమ్ ఆ రోజే. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి. ప్రతి ఐటమ్ తెచ్చి మనం ఫ్రిడ్జ్ లో స్టాక్ పెట్టుకుంటే టేస్ట్ క్వాలిటీ పోతుంటది, రోజు డౌన్ అవుతూ ఉంటది అనమాట. ఎందుకు మనం ఒక 5 నిమిషాలు మన పక్కనే ఉంటాయి, వాడు ఫోన్ చేస్తే వాడు తెస్తాడు. వాడు తెచ్చేదానికంటే మనమే వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ అన్నమాట. వాడు తెస్తాడు, తెచ్చి ఇక్కడ మేము చూసుకుంటాం. కానీ ఆడు ఏ చికెన్ తెచ్చాడు లెగ్ పీసులు తీసి పక్క పెట్టేస్తారు. అదే మనం వెళ్ళామనుకో ఆ లెగ్ పీస్ కూడా కట్ చేసేస్తాడు. అంటే ఏ కోడి పార్ట్స్ ఆ కోడికి సపరేట్ తెచ్చుకోవచ్చు. నీట్గా ఉంటుంది. మీరు వేసుకోండి, నేను వేసుకుంటాను. ఓకే, మీరేంటి వెజ్ చేసుకుంటున్నారు? నేను వెజ్జే, నాన్ వెజ్ టచ్ చేయను. అయినా మీ గురించైనా మరి తింటాను. ఓకే, 100%. ఓకే, ఇంకా బిర్యానీ పెడతాను. బిర్యానీ ఇప్పుడు ఏమొద్దు సార్, ఫస్ట్ ఇది తింటూ చాలా విషయాలు తెలుసుకోవాలి. 42 సంవత్సరాల అనుభవం అంటే ఒక చపాతీతో అయిపోయేది కాదు. అవును. ఓకే, సో ఒకసారి ఫిష్ కూడా టేస్ట్ చూద్దాము. సో కొరమీను, వెజిటేరియన్ కూడా ఏమంటే క్వాలిటీ, టేస్ట్, నీటు, ఈ 3 ఉంటే మనం ఈ పబ్లిసిటీ అవసరం లేదు. అంటే మీరు అందరూ వస్తున్నారు, మేము చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ అదే విధంగా ఉండాలి. అవును, అదే విధంగా లేకుంటే మనం ఎంత డప్పు కొట్టుకున్నా ఏమన్నా అది వేస్ట్. కానీ ఫిష్ లో మామూలుగా నీసు వాసన ఇట్లా అంటారు, అట్లా ఉండదు. స్మెల్ అసలు రావట్లేదు. సార్ ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి, సో మీ సొంత ఊరు ఏంటి? మాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. ఈస్ట్ గోదావరి, అట్లయితే తప్పులేదు. ఇన్ని రకాల ఫుడ్ ఈ స్మెల్ చూస్తుంటే గోదావరిలో అనుకున్నాను, కానీ ఎక్కడో తేడా కొట్టిందంటే నేను గోదావరి కాదేమో, మద్రాసు వెళ్ళారంటే వైజాగ్ ఇటు సైడ్ ఏమో అనుకున్నాను. కాదు, ఈస్ట్ గోదావరి రాజమండ్రి. రాజమండ్రి దగ్గర మండపేట. కానీ నేను తెలంగాణనే అనుకోవాలి. ఓకే, కారణం ఏంటంటే నేను మెడ్రాస్లో కూడా నేను 8 years ఉన్నాను అంతే. తర్వాత హైదరాబాద్లో 48 years ఉన్నాను. 48
48 సంవత్సరాలు 48 సంవత్సరాలు నేను తెలంగాణ అనుకోవాలో రకంగా. నేను మా అబ్బాయిలు ఇద్దరు ఇక్కడే పుట్టారు. అందులో ఒక అబ్బాయి కూడా సినిమాల్లో యాక్ట్ చేశాడు. అవును తెలుసు. ఫస్ట్ మీ గురించి చెప్పండి. అది 48 years లో నేను ఇక్కడ ఉంటాను, తెలంగాణ ఉంటాను. షూటింగ్ లో అక్కినేని నాగేశ్వరరావు ద్వారా నేను విన్నాను. సీనియర్ ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జమున, సావిత్రి, శ్రీదేవి గారు, అండ్ మనం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అంటే కొత్త యాక్టర్స్ అనుకుంటే ప్రభాస్, వీళ్ళందరికీ మీరు వండించి పెట్టారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా చేసి పెట్టేవాళ్ళు కదా. అండ్ మెయిన్ గా మీ గురూజీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. అంటే ఆయనకి మీకు ఉన్న అనుబంధం, ఈ రెస్టారెంట్ కున్న గబ్బర్ సింగ్ అనే పేరు కూడా ఆయన సినిమాలో టైటిల్ తీసిందే కదా. సో వీటన్నిటి గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఏ హీరోతో వర్క్ చేశారు? ఫస్ట్ నేను అక్కినేని నాగేశ్వరరావు పనిచేశాను. నాగేశ్వరరావు గారితో. నాగేశ్వరరావు వాణిశ్రీ గారు. ఫస్ట్ సినిమా నా శిల్పకృష్ణుడు. ఓకే. నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్ వెళ్ళిపోయి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. వంట తర్వాత వాణిశ్రీ గారిని పట్టుకున్నాను. అక్కడ వాణిశ్రీ గారు కార్డు ఇప్పించారు నాకు. ఆ కార్డు ఎంత? 100 రూపాయలు అప్పుల్లో. ఇప్పుడు నాకు అది క్యాన్సిల్ చేసుకుంటే 10 లక్షలు వస్తుంది. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు కార్డు ఇప్పించారు. ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఇది 8 లక్షలు వస్తుంది. అంటే ఎందుకు క్యాన్సిల్ అంటే? క్యాన్సిల్ అంటే నా 20 years సర్వీస్. 20 years కంటే నేను 40 years చేశాను. 20 years అయితే మా డబ్బులు మాకు వచ్చేస్తాయి. ఓకే. అంటే అది ఎంత మాకు ప్రాడక్ట్ ఫండ్స్ ఇవన్నీ కట్ చేస్తాను. కట్ చేసి మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక మనిషికి నాకు ఇప్పుడు 8 లక్షలు రిటైర్మెంట్ డబ్బుల్లాగా మీకు కొంచెం సంపాదన ఇస్తారు. కరెక్ట్. ఓకే. మరి నాగేశ్వరరావు గారితో ఫస్ట్ నుంచి పని చేశారు కదా, మరి ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? అంటే నాగార్జున గారు అయితే ఈజీగా చెప్తారు, బట్ మీరు పక్క నుండి వండించి పెట్టారు కాబట్టి మీరే చెప్పాలి. నాగేశ్వరరావుకి అది ఇష్టమైన ఫుడ్ అంటూ ఏమీ లేదు. ఆయన డైటింగ్ ఫుడ్. డైట్ ఫస్ట్ నుంచి డైట్. ఆయన డైట్ నాగార్జున గారు చేసేది? కరెక్ట్. డైటే నాగార్జున గారు సేమ్ ఫాలో అవుతున్నారు. ఆయన డైట్ అంటే ఎట్లా అంటే మార్నింగ్ ఇడ్లీ, సాంబారు, తర్వాత ఆయిల్ ఫుడ్ తినరు అస్సలు. వెజిటేరియన్. అప్పుడు నాన్ వెజ్ తిన్నారు, తర్వాత వెజిటేరియన్కి వచ్చారు. నాన్ వెజ్ కూడా చాలా తక్కువ అన్నమాట. అదొక పీస్ ఇదొక పీస్ మీకు ఎట్లా వేసాను అంత కూడా తినరు. ఊరికే టచ్ చేసి చాలా డైట్ ఫుడ్. ఆయనలాగా ఎవరు చేయలేదు. అందుకే ఆయన 98 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికారు. బాగా ఇష్టమైన కూర ఏంటి సార్? ఇష్టమైన కూర అంటే ఏమి లేదు, బెండకాయ అంటే చాలా ఇష్టం. బెండకాయ ఫ్రైయా లేకుంటే పులుసా? బెండకాయ ఫ్రై. లైట్ గా ఆయిల్ వేసి నూనెలో వేపేసి ఇస్తుంటే చాలా ఇష్టమే. ఓకే. అక్కడ నాగేశ్వరరావు వాణిశ్రీ మంచి హృదయం. అదే విధంగా నేను ఎన్టీఆర్ తో పనిచేశాను. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒకటి చెప్పాలి. మనందరం సీనియర్ ఎన్టీఆర్ గారిని చాలా గౌరవిస్తాము. సో ఎందుకంటే ఆయన మహానుభావుడు అని మన అందరికి తెలిసిందే. ఓకే. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం తినాలన్నా మీరే వండి పెట్టాలంట. పొద్దునే లేసి తినే ఫుడ్ కా నుంచి రాత్రి వరకు. సో ఆయన డైట్ ఏంటి? ఎందుకు ఆయన అంత అంటే ఆయన ఇంత బలంగా కనిపిస్తాడు? అలసిపోయిన వ్యక్తిలానే కనిపించాడు. ఓకే. ఏం తింటారు సార్ ఆయన? అది నేనే వండి పెట్టాలని లేదు, నాకంటే సీనియర్ చాలా మంది ఉన్నారు. ఓకే. వండి పెట్టి మాస్టర్స్ ఉన్నారు చాలా మంది. నేను మెడ్రాస్ లో పనిచేసేటప్పుడు ఎక్కువ చేయలేదు. నేను 8 సంవత్సరాలు మెడ్రాస్ లో. ఓకే. మెడ్రాస్ ఉన్నప్పుడు ఈయన ఫుడ్ ఈయన డైటింగ్ అంటూ ఏమి లేదు, దానికి తగ్గ జిమ్ చేస్తాను. నేను వండి పెట్టడం కాదు, నేను సర్వింగ్ చేస్తాను. ఓకే. ఆ సర్వింగ్ ఎట్లా అంటే ఆయన మార్నింగ్ 4:30, 5 o'clock లెగుస్తారు, జిమ్ చేసుకుంటారు. జిమ్ చేసుకున్న వెంటనే ఒక రాగి చెంబు ఉంటుంది అప్పుడులో. ఆ రాగి చెంబు నిండా రాగి జావా, బొబ్బాయి. అప్పుడు మార్నింగ్ తినేయాలి. తినేసి ఒక పావు గంట అరగంట ఆగినాక ఒక నాటుకోడి, అది బాగా అంత ముందే మేము ప్రిపేర్ అయిపోయి దాన్ని వలిచేసి నీట్గా రోజు ఒక నాటుకోడి దాన్ని ఫ్రై చేసి అక్కడ పెట్టేస్తే మొత్తం తినేస్తాను. తినే షూటింగ్కి వెళ్ళిపోతాను. ఓకే. ఏం తినరా ఆయన? ఇంకే మార్నింగ్ అది ఫస్ట్ నేను చెప్పింది ఎప్పుడు 4:30 to 6 లోపు చెప్తున్నాను. ఓకే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అది అయిన తర్వాత షూటింగ్ వెళ్ళిపోతాను. షూటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడులోని వెళ్ళగానే షూటింగ్ చేసేవాడు. ఇప్పుడంటే ఏదో ముందు షూటింగ్ చేసి బ్రేక్ ఇచ్చి అట్లా కాదు. షూటింగ్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఆయన బ్రేక్ అదే ఆయన గ్యాప్ టైంలో మేకప్ రూమ్లో ఇడ్లీ, వడ, దోశ, పూరి ఏముంటే అన్ని ఐటమ్ మళ్ళీ తినేస్తాను. ఓకే. తినేసి అంటే ఏ టైం సార్ అది? 9. ఓకే. అంటే పొద్దున 4:30 నుంచి 6 మధ్యలో ఫుల్ నాటుకోడి, మళ్ళీ 9 గంటలప్పుడు టిఫిన్. అంటే మేము విన్నాము బాగా భోజన ప్రియుడు. ఒక ఇడ్లీ తెస్తే ఇడ్లీని నెయ్యిలో ముంచి మరీ తీసి చట్నీతో తినడము ఇట్లా కాదు, అది అంతా రాంగ్. ఓకే. ఇడ్లీ మామూలుగా తిన్నా కూడా దానిపైన కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని మామూలుగానే ఫ్రీగానే అంత ముంచుకొని తినరు. అప్పుడు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మెయింటెనెన్స్ ఉంది. లైట్గా వేసుకొని కారపొళ్ళు
ఇడ్లీ చట్నీ 2-3 రకాలు వేసుకొని తినేసి. ఓకే. మరి ఆయన పిల్లలు కూడా వచ్చేవాళ్ళ షూట్కి, బాలయ్య బాబు వీళ్ళు? అప్పుడు లేదు, తర్వాతే మెడ్రాస్ ఉన్నప్పుడు అందరూ చిన్నపిల్లలు. తర్వాత బాలయ్య గారు కూడా సేమ్ ఫుడ్ ఆయనలాగే బాగా తింటాడు, భోజనం ప్రియుడు బాలయ్య గారు. ఓకే. అంటే ఎవరిలో బాగా ఇష్టంగా అనిపిస్తుంటుంది ఫుడ్ తినేటప్పుడు? ఫుడ్ తినలో నేను ముగ్గురు కూడా వడ్డించాను. పెద్ద ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత చిన్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. 3 తరాలు నేను చేసింది. ముగ్గురికి కూడా నేను వడ్డించాను. ముగ్గురు కూడా ఈక్వల్ ఫుడ్. ఈక్వల్ అంటే ఫుడ్ డిఫరెంట్. ఏది రాయి జావా బొబ్బాయిలు రాను అవి లేవు. స్టార్టింగ్ లో ఉండి తర్వాత బాలకృష్ణ గారు వచ్చాడు, మళ్ళీ వేరే చేంజ్, మళ్ళీ ఎన్టీఆర్ వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ చేంజ్, అట్లా డిఫరెంట్ గా ఉండేది అన్నమాట. ఓకే. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఓ మాట అంటున్నారు, ఆయన కూడా మీరు వండించారని. మీరు వండించిన టైంలో ఆయన బాగా లావు ఉండేవారు. కరెక్ట్. ఆయన ముందే లావు అంటే నేను ఆయనతో వరుసగా ఒక 7 సినిమాలు చేశాను. 7 సినిమాలు ఒకసారి నాలుడే సినిమా చేస్తున్నాం. ఓకే. నాలుడు సినిమాకి ఆయన చాలా లావు అయిపోయారు. అంటే నేను పెట్టిన ఫుడ్కే. అవునా? ఆయనకి ఏంటి పాంప్లెట్స్, టైగర్ ప్రాన్స్ ఇటువంటి అంటే చాలా ఇష్టం అన్నమాట. వైజాగ్లో షూటింగ్ చేస్తాం. ఓకే. అవి కంపల్సరీ తెప్పించుకొని తినేవారు. అప్పుడు షూటింగ్ కూడా ఆపేశారు. షూటింగ్ ఆపేసి తర్వాత ఒక 6 months 5 months మళ్ళీ డైటింగ్ లో పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసి. ఓకే. బాగా లావ్ అవుతున్నారని. చిన్న ఎన్టీఆర్ గురించి నేను చెప్తాను. అంటే ఆయన ఎలా ఉంటాడు సార్ తినేటప్పుడు? ఎంత ఫుడ్ పెట్టినా ఒకటేసారి తింటాడా, కొంచెం గ్యాప్ తీసుకొని? మామూలుగా ఎవరైనా అంతే, ఇలా ముగ్గురులో ఎవరైనా అంతే. ఫుడ్ పెట్టాడు, ఇప్పుడు మీకు ఎట్లా పెట్టాను ఆయన క్లోజ్ చేసేస్తారు. గ్యాప్ అంటే ఏం లేదు. అంతలో వాళ్ళకి ఇచ్చి 1 hour టైం తగ్గ అన్ని రకాలు తినేస్తారు. ఓకే. తినేసి వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోతారు. అండ్ కమింగ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నాగార్జున గారి గురించి చెప్పారు, ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు, మరి కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు ఉన్నారు. నేను చెప్తా. ఇప్పుడు కృష్ణ గారు ఎట్లా అంటే విజయనగరం గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమె చేసిన వంట అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే షూటింగ్ క్యారేజ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా కూడా విజయనగరం గారు ఎమ్మటే వస్తారు. ఆమె మేకప్ చేసుకుంటా. తర్వాత ఆమెకి ఏంటంటే ఉలవచారు, నాటుకోడి పులుసు, ఈ బొమ్మడాలు, ఇటువంటి ఏదైనా సరే నాన్ వెజ్ ఏదైనా సరే కృష్ణ గారు బాగా తింటారు. ఓకే. ఆమె దగ్గర నుండి వండి పెట్టది స్పాట్ లో. ఓకే. అండ్ మహేష్ బాబు గారు డైటింగ్ అది చాలా డైటింగ్. ఆయనలా కాదు, ఈయన డిఫరెంట్. తక్కువ తింటారు. ఓకే. అందుకేనా ఈ రోజు కూడా అందము, ఆ తేజస్సు మెయింటైన్ చేస్తేనే కదా. ఓకే. అండ్ మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, మీకు కూడా అంటే ప్రతి ఒక్కరికి బాగా నచ్చే వ్యక్తి, హృదయాలు ఉండే వ్యక్తి ప్రభాస్ అన్న జనరల్గా ఎవరైనా షూట్కి వెళ్తేనే ఫుడ్ ఫుల్ పెట్టేస్తాడంట. మరి ప్రభాస్ అన్న ఎలాంటి ఫుడ్ తినేవాడు? తింటారు. ఆయనతో నేను చేసి 3 సినిమాలు చేశాను. ఓకే. అడవి రాముడు అని, వర్షం అని. అడవి రాముడు, వర్షం ఇంకోటి ఏదో ఉంది. మొత్తం 3 సినిమాలు చేశాను. ఈ 3 సినిమాలు నేనే పొట్టు పెట్టేవాడిని. ఓకే. ఆయన భోజనం ప్రియుడు. అంటే ఆయనకి మీరే వండి పెట్టేవాళ్ళ? వండి పెట్టారు కదా, మాస్టర్లు వండుతుంటారు. ఓకే. ఈయన మీకు చెప్తాడా ఈ రోజు ఏం తింటాను? నేను ఉన్నానంటే చెప్పరు. ఓకే. ఆయన వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను ఏమేమి తింటానో నాకు తెలుసు. అన్ని రెడీ చేసి పెట్టేస్తే ప్రభాస్ గారు ఏదైనా తినేస్తారు. ఏదైనా 4-3 రకాలు ఏదైనా పెట్టు, తృప్తిగా తింటారు. పక్కన కూడా అదే పెట్టి తినేస్తారు. పక్కన వాళ్ళు కూడా పెడతాడు. ఓకే. స్వభావం ఎలా ఉంటుంది ఆయనది? మంచి మనిషి. అంటే నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అట్లా. కృష్ణంరాజు గారు కూడా మీరు చేసి పెట్టారు కదా? ఓకే. ఆయన పెద్ద ఆయన ఏం తింటారు? ఆయన సేమ్ ఇదే ఫుడ్. ఆయన వెళ్తే రాజుల వంశం కదా, అందరూ ఒకే రకం ఫుడ్ ఎంతైనా తినేస్తారు. ఏం పెట్టు, ఇది ఇష్టం అది ఇష్టం అంటే ఏమి లేదు. 4-3 రకాలు ఏదైనా సరే. ఓకే. సో మీరు ఈస్ట్ గోదావరిలో పుట్టి చెన్నైకి వెళ్ళారు కదా, సో ఏం చదువుకున్నారు? నేను చదివినప్పుడు 7th చదివాను. 7th వరకే? 7th వరకే. నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు రేడియో సినిమా పిచ్చిలో వెళ్ళిపోయాను. సినిమా పిచ్చి అంటే మీకు మీ మనసు మీద, మీ మైండ్ మీద సినిమా అంత ఎఫెక్ట్ ఎలా చూపించిందంటే నేను ఒక మేకప్ మీద అవ్వాలని వెళ్ళాను. ఓకే. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఓకే. ఇక్కడ కృష్ణానగర్ ఎట్లా ఉంది హైదరాబాద్ లో, అక్కడ పాండి బజార్ అని ఒకటి ఉంటుంది. పాండి బజార్ అంటే సినిమా యాక్టర్స్, సినిమా వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఆ విధంగా ఉంటా నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నా డబ్బులు అయిపోయినాయి. అక్కడ బృందావన్ హోటల్ బృందావన్ విన్నారు కదా, ఆ హోటల్లో నేను వెయిటర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మీరు వెయిటర్గా జాయిన్ అయిన తర్వాత వాణిజ్యం అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు చాలా బిజీ ఏరియా అయింది. ఆమె దగ్గర ఎట్లా ఏదో పని సాధించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆమె దగ్గర మేకప్ మెన్స్, హెయిర్ స్టైల్ ఇలా ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకొని ఆమె షూటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, విజయవాహిని, ఏవిఎం స్టూడియోలో షూటింగ్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మెడ్రాస్ ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి
ఇది వాళ్ళ మేకప్ మ్యాన్ పరిచయం చేశాడు. ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను ఇదే మీ దగ్గర ఏదో పోస్టు మేకప్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను ఓకే అని చెప్పేస్తే మన దగ్గర అన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇంటికి వచ్చేసి ఇంట్లో పనిగా పెట్టారు. ఇంట్లో అదే ఏదేదో కూరగాయలు తేవడం, అది తేవడం, ఇది తేవడం. అప్పుడు చిలిపికేషన్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత నాగేశ్వర టచ్ నాకు. అంటే మీ ఇంట్లో ఎప్పుడు అడగలేదా సార్, అంటే మీరు ఎందుకు చెన్నైకి వెళ్ళారు, ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, సినిమాలలో వెళ్ళడం అవసరమా, ఇట్లా ప్రెషర్ రాలేదా? వచ్చింది. అంటే నేను చెప్పకుండా పారిపోయాను. పారిపోయిన తర్వాత ఒక 2 months 3 months తర్వాత నేను ఫోన్ చేశాను ఇంటికి. అప్పుడు ఫోన్లే ఉండి లెటర్స్ ఉత్తరాలు రాయడం ఇట్లా జరిగాయి. అవును, జరిగితే అప్పుడు చెప్పాను ఇట్లా సినిమా పిచ్చిలో వెళ్ళిపోయానని చెప్పేసి. అప్పుడు నా దగ్గర వచ్చే డబ్బుల్లో కొంచెమైనా మా తల్లిదండ్రులు పంపించాను. సో ఇలా మీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. ఓకే, అండ్ మీకంటూ ఒక అంటే బాగా సెట్ అయిన డే ఏంటి, అంటే ఎప్పుడు మీరు బాగా స్థిరంగా నిలబడ్డారు ఇండస్ట్రీలో? ఎప్పుడు బాగా నిలబడ్డా అంటే ఫస్ట్ అక్కడ అక్కినే నాగేశ్వర నుంచి ఎన్టీఆర్ నుంచి 3 తరాలు ఆర్టిస్టులతో నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఒక గబ్బర్ సింగ్ అని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అయింది. ఓకే, బండ్ల గణేష్ గారు కదా ప్రొడక్షన్? బండ్ల గణేష్. అప్పుడు ఫోన్ చేశారు, ప్రకాశం రావాలి, నీ హ్యాండ్ చాలా మంచిది. ఎవరు? బండ్ల గణేష్. ఓకే, ఫోన్ చేసి ఈ సినిమాను ప్రొడక్షన్ చేస్తున్నాం, డెఫినెట్గా ఇటు కొడతాం. అంతకుముందు తీన్మార్ అని 2 సినిమాలు చేసాం, ఫ్లాప్ అయింది. అవును, అంటే అప్పుడు నాకు 5 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. 5 lakhs? ఆ 5 lakhs తక్కువ. ఓకే, అంటే దేనికి అడ్వాన్స్ ఇవ్వడం? అంటే మేము ప్రొడక్షన్ చీప్గా అన్ని ఐటమ్స్ తెచ్చుకుంటాం, రైస్, ఆయిల్ ఇవన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి తను అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే, అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇది ఏంటి, ఆయనకి ఏం పెడితే అందరికి అదే పెట్టాలి, ఆయన ఏం తింటే అందరూ అదే తినాలి. నిజమేనా? నిజంగా 100%. అట్లయితే ఫీల్ అవుతారు. అందుకని నువ్వు ఆయనకి 2 రకాలు పెడితే 2 రకాలు అందరికి పెట్టు, ఆయన 3 రకాలు పెడితే అందరూ 3 రకాలు పెట్టు, ఒక రకం పెడితే అందరికి ఒక రకం పెట్టు. ఆయన కూడా ఏంటంటే షూటింగ్ బ్రేక్ అయిన తర్వాత వచ్చేసి క్యారవాన్ ఎక్కరు ఫస్ట్. క్యారవాన్ ఎక్కకుండా ముందు సెటప్లు ఉంటాయి మాకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మేకప్, కాస్ట్యూమ్ అని ఒక్కో డిపార్ట్మెంట్ సపరేట్ పెడితే అక్కడికి వచ్చి చూస్తారు. ప్రకాశ్ నాకు కూడా అంటే తీసుకెళ్ళి ఇందులో నాన్ వెజ్ ఉందా లేదా, నాన్ వెజ్ ఉందా, పవన్ కళ్యాణ్ గారే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారే చూస్తారు. ఓకే, నాకు ఎన్ని పెట్టావు, 2 ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఓకే, లేదా నాకు ఒకటే పెట్టు, వాళ్ళకు కూడా ఒకటే పెట్టు. అదే విధంగా ఆయన ఒక ప్రొడక్షన్ బిల్లే 1,40,00,000 వచ్చింది. 1,40,00,000? 1,40,00,000 అంటే ఒక 4 months లో. అది ఓన్లీ ఫుడ్ ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అట్లా. ఓకే, అంటే అందరూ సమానంగా చూడాలి, లేకపోతే ఒప్పుకోండి. ఓకే, వాళ్ళకి వెళ్ళిపోతారు. అండ్ నేను ఒకటి విన్నాను, ఈ గబ్బర్ సింగ్ సినిమాకి కూడా ఫస్ట్ కెమెరా ఆన్ చేసింది మీరే కదా? కరెక్ట్. అది ఎట్లా అంటే ఫిలోనగర్ టెంపుల్లో నా పని నేను చేసుకుంటున్నాను. ఓకే, నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక చీపు కొరవలు పెట్టుకొని నా పని నేను చేసుకుని టీ కాఫీలు కూడా ఇట్లా జరుగుతూ ఉంది. వచ్చి సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పారు. అదే ఎక్కడికి వెళ్ళాలంటే సురేష్ బాబు, దేవిశ్రీ ప్రసాద్, ఐకోటి కిజ్జి వీళ్ళందరూ పెద్ద వాళ్ళు వస్తుంటే అప్పుడు నేను అక్కడే ఉన్నాను. వచ్చి సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చిన తర్వాత పూజ అయిపోయింది. చేపట్టుకుని కెమెరా దగ్గర తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయండి అలా. కెమెరా స్విచ్ ఆన్ చేయాలంటే అప్పటికే నేను 35 years ఇండస్ట్రీ నేను. ఓకే, అప్పటికే అసలు కెమెరా అంటే అక్కడ ఉంటుందని తెలుసు, కానీ కెమెరా స్విచ్ ఎక్కడ కూడా నాకు తెలియదు. ఎంతసేపు ఉన్నా ఎవరు తిన్నారు ఎవరు అదే చూసుకుంటా. అప్పుడు కెమెరా స్విచ్ ఆన్ చేయించినప్పుడు నాకు షాక్ అయ్యేది. ఓకే, అప్పటికే 35 ఇండస్ట్రీ, మళ్ళీ ఇంకో 35 పెరిగినట్టు అయిపోయింది. కంట్లో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ ఇయ్యలతో కెమెరా స్విచ్ ఆన్ చేయాలి, అది కూడా చూపించారు. ఓకే, ఇదే కుంకుమ పెట్టుకునేది. అది ఎంత సర్ప్రైజరు, అది ఎంత మంచి మనిషి మీరు ఆలోచించండి. ఎక్కడంటే ఆయన తలుచుకుంటే పెద్దలతో కెమెరా స్విచ్ ఈజీగా. నేను ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టీ కాఫీలు ఇచ్చి వ్యక్తిని, అటువంటి వ్యక్తితోటి ప్రొడక్షన్ నీకు కెమెరా స్విచ్ ఆన్ చేయడం అంటే అది ఎంత బ్రెయిన్లో ఉండాలి. ఏడ్చారు ఆ రోజు నిజంగా, ప్రామిస్ ఎలా నీళ్ళు వచ్చింది అంటే అప్పుడు కాదు, కెమెరా స్విచ్ ఆన్ చేసిన తర్వాత అందరు వెళ్ళిన తర్వాత నేను ఆలోచించుకున్నాను, నాకు ఇంత అదృష్టం. 40 years ఇండస్ట్రీలో ఈ కెమెరా స్విచ్ ఆన్ చేయడం అంటే అది ఏ డిపార్ట్మెంట్కి రాదు, ఆల్ ఇండియాలో లేదు. అది నేను ఫస్ట్ కొట్టానంటే అది పవన్ కళ్యాణ్ గారే కదా, అది మంచి హృదయం ఉన్నమడితే కదా. అంటే ఇంకొకటి, గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి తన క్రేజ్ ని, తన ఫ్యాన్స్ ని బాగా తృప్తి చెందించారు. అవును. సో మరి ఆ సినిమా అంత హిట్ అయ్యాక మీకు ఎలా అనిపించింది? ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఇంటికి పిలిపించారు. మళ్ళీ ఇంటికి పిలిపించి ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. ప్రకాష్ గారు ఈ రోజు మనం అందరూ అంత్యక్షణం చేశారు.
కామెడియన్స్ వాళ్ళకి అంతాక్షరి లైట్ మెయిన్స్ తెలుసు గబ్బర్ సింగ్ రౌడీస్ అని ఒక పేరు కూడా ఉంది. కరెక్ట్. వీళ్ళందరూ కలిసి మనం పార్టీ ఇస్తున్నాం. పెద్దవాళ్ళు పెళ్ళే, ఆర్టిస్టులు కూడా ఎవరు పెళ్ళే. వాళ్ళు లైట్ మెన్స్, డ్రైవర్స్, మేకప్, కాస్ట్యూమ్, ఈ డిపార్ట్మెంట్ ఎవరైతే స్క్రీన్ లో కనిపించకుండా వెనకాల కష్టపడ్డారో వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళందరూ అంత 150 నెంబర్ తయారవుతాయి. ఓకే. ఆ పని చేసిన వాళ్ళందరికి మీరే వాళ్ళందరికి మళ్ళీ ఫుడ్ పెట్టమన్నారు. ఆ ఫుడ్ ఎంత అయింది? ఒక లంచ్ నాకు 2 days బిఫోర్ చెప్పారు. 3 lakhs అయింది. 3 lakhs ఏమేమి పెట్టారు సార్? అదే మనకి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అన్ని రకాల బిర్యానీస్, ఏం కావాలంటే నా ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో, మొత్తం మీద అందరూ తృప్తిగా ఉండాలి అని చెప్పేసి అందరూ ఫొటోస్ ఇచ్చారు. లాస్ట్ ఫోటో నేనే. ఆ ఫోటో తీసారు కెమెరామెన్ గంగతో రాంబాబు బుక్ అయ్యాను నేను. భగవంత్ దాని గారికి వెళ్ళి కలర్ అన్నారంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయింది. అది అయిన తర్వాత వాళ్ళ ఇల్లు ఒక మాదాపూర్లో చాలా పెద్ద ఇల్లు. అది పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లతో ఇల్లు. అది 100 కోట్లు చాలా పెద్ద ఇల్లు. అది ఎవరో తెలియదు, సస్పెన్స్ అనమాట. అటువంటి ఇల్లు నేను ఆయన రాజకీయంలో ఒక పక్కన ఉన్నాను, ఒక పక్కన నేనేమో ఇక్కడ ఉన్నాను. ఆయన వైజాగ్లో ఉండగా ఫోన్ చేయించారు, ప్రకాష్ గారు మన ఇల్లు గృహప్రవేశం చేస్తున్నాం, నేను తలుచుకుంటే పెద్ద పెద్దలతో చేయగలను, కానీ మీకే ఎందుకు ఇస్తుందని తెలుసా? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్గా మంచి ఫుడ్ పెడతారు, నీట్గా క్వాలిటీ టేస్ట్ అన్నీ బాగుంటాయి, పెద్దవాళ్ళు వస్తారు అన్నయ్య, అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు. దాని గురించి 1 week టైం ఉంది. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, లంచ్ అదరగొట్టాలి. ఆయన ఇల్లు గృహప్రవేశం నేను క్యాటరింగ్ చేశాను. మరి ఎంత అదృష్టం! ఒకసారి కెమెరా ఇచ్చానని చెప్పి, ఒకటేమో ఇది. ఇప్పుడు నేను ఒక కోవిడ్కి ముందు పెళ్లి భోజనం రెస్టారెంట్ పెట్టాను. పెళ్లి భోజనం ఏ ఏరియాలో పెట్టారు? ఈ ఏరియాలో ఉంది, పెట్టాను. కానీ అది ఫ్లాప్ ఎక్కడైందంటే టేస్ట్ క్వాలిటీ అంతా బాగుంది. అది పెట్టిన 3 monthsకే ఇది వచ్చింది. కోవిడ్ రావడం అది బంద్ చేసి. అంతకుముందు నేను గబ్బర్ సింగ్ కిచెన్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాను. అయితే రోడ్డు మీద పెట్టాను ఈ పేరు. అంతకుముందు నేను ఓయి కాలనీ 14-15 సంవత్సరాలు ఆయనే ఓపెన్ చేసి అక్కడ ఒక 30-40 లక్షల దాకా ఇచ్చి. మీకు 40 లక్షలు ఇచ్చారు? చాలా హెల్ప్ చేస్తారండి. అవునా? అది రిపేర్ చేయించి దాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టాం. ఏది బయటకు వచ్చి గబ్బర్ సింగ్ కిచెన్ అని పెట్టాను. దీనికి కూడా 4th floor తీసుకున్నాం. 4th floorలో ఒకటి ఏంటి, డైనింగ్, ఒకటి బర్త్డే పార్టీలు అట్లా పెడుతున్నాం. అంటే సార్ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, మీరు ఒక వ్యక్తిగా ఆయనకు తెలుసు, మీ మీద ఉన్న అభిమానంతో కెమెరా స్విచ్ ఆన్ చేయడము, మీకు ఒక పని కల్పించడం ఆయన బాధ్యత. కానీ మీరు ఒకటి చేస్తున్నారు బిజినెస్ అంటే 40 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడంటే ఆ మనసుని ఏమంటారు? 40 కాదండి, ఇప్పుడు దీనికి కూడా హెల్ప్ చేశారు. దీనికి కూడా గబ్బర్ సింగ్ కిచెన్ కొన్ని మన ఇంటర్లో మీరు చూడలేదు. మా ఇంట్లో హెల్పింగ్, దీనికి హెల్పింగ్, మా బెస్ట్కి హెల్పింగ్, గబ్బర్ సింగ్ కిచెన్ దానికి హెల్పింగ్, మళ్ళీ పెళ్లి భోజనం పెట్టిన రెస్టారెంట్కి హెల్పింగ్, దీనికి హెల్పింగ్. కానీ ఆయన పబ్లిసిటీ ఇష్టం లేదు, ఎవరితో చెప్పనివ్వరు. ఇప్పుడు వరకు ఎంత ఇచ్చింటారు సార్ మీకు? ఒక 80-70 లక్షల దాకా. 80 లక్షలు చాలా హెల్ప్ చేశారు. దేనికి కూడా నా దగ్గర లేవు అందరూ తిడుతుంటారు, నవ్వుతారు, నువ్వు ఎప్పుడు నిలబెట్టుకోవు, ఎంత ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేవు అట్లా. ఆయన మనసులో మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలి. మీకేంటంటే కొంచెం పక్కన అటు ఇటు అవడం వల్ల ఇబ్బంది పడుతుంది అంతే. అంటే క్వాలిటీ టేస్ట్ వెళ్ళిపోతాను ఎక్కువ. మీ మీద నమ్మకం ఉంది. అవును. నేను ఇప్పుడు ఏంది, అందరూ ఏదేదో ఆయిల్ వాడతారు, మనం గోల్డ్ రూపాయలే వాడతాం. ఆయిల్ వాడితే డబ్బులు కలిసి వస్తాయి, వస్తుంది బంద, దానికి దీనికి ఒక 20-30 రూపాయలు డిఫరెన్స్. పోతుంది. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఒక వ్యక్తిగా అంటే ఇబ్బందుల్లో సహాయం చేసే వాళ్ళకి అంటే వాళ్ళ మనసు మనకు అర్థమైపోతుంది, నవ్వకుండా దగ్గరకు వచ్చి ప్రోత్సహిస్తున్నారు. సో మీకంటూ ఒక కుటుంబము, పిల్లలు ఇంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు ఎట్లా అనుకుంటుంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతిసారి మీకు అండగా నిలబడుతుంటారు? ప్రతిసారి నేను ఒకసారి మా భార్య మా పిల్లలు ఇద్దరు షూటింగ్ తీసుకెళ్ళాను. ఏ సినిమా? కాటం రైడ్. మొత్తం రీసెంట్. తర్వాత మా అబ్బాయి దేవుళ్ళ సినిమా తెలుసా? దేవుళ్ళు మా అబ్బాయి యాక్టింగ్ చేశాడు. నేను ఇది కూడా విన్నాను. ఆది సినిమాలో నరసింహనాయుడు, సింహాద్రి ఒక 46 పిక్చర్ చేశాడు. 46 సినిమాలు చిల్డ్రన్ గా. అంటే 12 years వరకు. ఇప్పుడు హీరోగా చేయబోతున్నాం. ఇప్పుడు 2 years హీరోగా చేయబోతున్నాం. రెడీ అవుతున్నాడు. అంటే అయ్యా చదివిస్తున్నాం. అది కొంచెం అటు ఇటు అయినా అవ్వకపోయినా హీరోగా చేయబోతున్నాం. అది అటువంటి హెల్పింగ్. ఆయన షూటింగ్ చూడండి, మా భార్య మా పిల్లలు ఇద్దరు కూడా కాటన్ బెడ్ సినిమాకి వస్తే ఆమెకి ఒంటి మీద ఏమి లేకపోతే నగలు అన్ని ఇప్పించి ఏది అది చాలా ఉంది, పెద్ద విషయం అండి. అందుకే నేను ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ పేరు మీదే పెడతా. మీ భార్య అంటే నార్మల్గా వస్తే అంటే బోసిగా ఉన్నారని చెప్పి అలంకరణ అంటే ఆడవాళ్ళు అందంగా ఉండాలి, అలంకరణంగా ఉండాలి అనేది అప్పటికప్పుడే చంద్రబాబు గారు పంపించి ఒంట్లో ఏమేం కావాలో చిన్న చిన్న ఐటమ్స్ అప్పటికే 5-6 లక్షలు అయింది అప్పుడులో.
తర్వాత మా పిల్లల దగ్గర 2 చైన్స్ 2 రింగ్స్ పిల్లలు కూడా. అప్పటి నుంచి వాళ్ళ షూటింగ్ కూడా రాదు, వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అంత ఇస్తుంటాడు. మంచి మనసు ఆయనకి ఎలా వస్తుంది? అంత మంచి మనసు కాదండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి మంచి మనసే. అవును, ఆయన్ని అర్థం చేసుకునే జనాలు లేరు. ఓకే, అర్థం చేసుకునే జనాలు ఎక్కువ అయిపోతున్నారు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. అవును, ఎక్కువ అవుతున్నారు. సీఎం అవ్వాలి కదా, ఇప్పుడు ఎక్కువ అవడం కాదు. ఇప్పుడు ఆయన సొంత డబ్బు ఎంత పెడతాడు, మన రైతులు పెట్టారు. అవును అవునా, ఆయన అంతా సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు. ఇప్పుడు 150 కోట్లు ఇస్తున్నా కూడా సినిమాకి డేట్స్ లేవని చెప్తున్నారు. అవును, ఇప్పుడు ఏముంది, ప్రతి వ్యక్తి కూడా ఎవరి సుఖం వాడు చూసుకుంటాడు. కానీ ఈయన ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, డిఫరెంట్గా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు అటువంటి వ్యక్తి సీఎం అయ్యేదంటే అవుతారు, ఈ సంవత్సరం గ్యారంటీగా అవుతారు. 11 ఇయర్స్ నుంచి వెయిటింగ్లో ఉన్నారు జనం. ఇతను కూడా 11 ఇయర్స్ నుంచి వెయిటింగ్ పెట్టి ఇప్పుడు టీడీపీతో కలిసి ముందరికి వెళ్తున్నారు. అవును, ముందరికి వెళ్తున్నారు. ఈసారి డెఫినెట్గా ఓట్లు వేస్తున్నారు. ఈసారి నెక్స్ట్ 100% సీఎం అవుతున్నారు. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, నేను కూడా విన్నాను, ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు బాగా గుర్తింపు వచ్చింది. ఓకే, అండ్ నేను అంటే కొంచెం సెర్చ్ చేసినాను, చార్మి కౌర్ హీరోయిన్ అవ్వడానికి కారణం మీరే అంట కదా? అది కరెక్ట్. చార్మి హీరోయిన్ నేనే చేశాను. అది ఎట్లా చేశానంటే, నీతోడు కావాలని సినిమా. అవును, ఆ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్. ఓకే, ఆ సినిమాకి వచ్చింది రిమ్మిసేన అన్న అమ్మాయి హీరోయిన్. ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగుంది, నేను టిఫిన్ పెడుతున్నాను. ఓకే, ఏంటి మేడం మీరు హీరోయిన్ అని అడిగితే, నేను హీరోయిన్ కాదు బాబు, 2 days క్యారెక్టర్కి వచ్చాను ఇందులోని అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పాడు. చార్మి వాళ్ళ నాన్న. చార్మి చూస్తే చాలా అందంగా ఉంది, లడ్డూలా కనిపించింది. లడ్డు అప్పుడులోనే లావ్ ఎక్కువ. ఓకే, అప్పుడు ఏముంది, నేను హీరోయిన్ చేస్తానని చెప్పాను. మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటాం బాంబేలోని, ఎట్లా హీరోయిన్ చేస్తాం అంటే నేను చేస్తానని చెప్పి 8 months హీరోయిన్ చేశాను. 8 months లో. అప్పుడు నాకు ఆమె 14 years 15 years ఉంటుంది నా చేతిలో పడేటప్పుడు. అప్పుడు కృష్ణవంశీ రమ్య కృష్ణ, అవును, వాళ్ళు ఒక సినిమా తీయబోతున్నారు, శ్రీ ఆంజనేయ అనే ఒక సినిమా. అవును, నితిన్ వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్. ఓకే, చాలా క్లోజ్. ఓకే, ఇప్పుడు కూడా ఏదన్నా ఇంట్లో పిలుస్తుంటారు, వస్తుంటారు. ఫోటోలు నా జేబులో ఉన్నాయి. ఫోటోలు తీసుకెళ్ళి సింహాద్రి షూటింగ్ చేస్తాను. ఆ షూటింగ్ చేసి ఫోటో సెక్షన్ చేసాం. నా జేబులో ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇదే మేడం అన్నాను, మరి ఎవరు ఏంటో చూసుకో, మరి దాన్ని మరి సగం చేసినాక వెళ్ళిపోయింది అనుకో మనకి ఇబ్బంది అవుతాయంటే, అప్పుడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళి నేను అగ్రిమెంట్ సైన్ చేశాను. అప్పుడు ఈ అమ్మాయికి సైన్ చేసే అవకాశాలు లేవు. ఆ విధంగా అమ్మాయిని ఈ రేంజ్ చేశాను, ఇండస్ట్రీ పర్చేజ్ చేశాను. ఓకే, ఈ రోజు చార్మి చూస్తే ఒక ప్రొడ్యూసర్ అయిపోయింది, హీరోయిన్ అయిపోయింది, ఆర్టిస్ట్ అయిపోయింది, ప్రొడ్యూసర్ కి వచ్చింది. అండ్ పూరి జగన్నాథ్ గారితో ఇప్పుడు ప్రొడక్షన్ పెట్టి తీస్తున్నారు సినిమాలు. తర్వాత ఈ స్థాయికి వచ్చాక ఎప్పుడైనా కలుస్తుంటారా? కాదు, ఇస్మార్ట్ శంకర్, మెహబూబా ఈ మధ్య రీసెంట్ గా 2 సినిమాలు చేశాను. ఓకే, మీరే ప్రొడక్షన్? నేనే ప్రొడక్షన్. ఓకే, అంటే బేసిక్ గా ఎలా అంటే అర్థం చేసుకునే ఉంటారా? నన్ను ఆ రోజు అర్థం చేసుకుంటే ఎలాగ నా కాళ్ళకు మొక్కడం. అవునా? అయ్యో, కళ్ళం నీళ్ళు పెట్టుకుంటది. నాకు ఏదన్నా చిన్న చిన్న హెల్పింగ్ చేసింది, చాలా హెల్పింగ్ చేసింది. ఓకే, ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఓకే చేస్తుంటాను. నేను అడగను, ఆమె నాకు కృతజ్ఞత అంతే. కృతజ్ఞత మా ఇంట్లోనే ఉండేది, మాతోటే ఉండి మా ఫ్యామిలీలో ఒక నెంబర్గా. ఓకే, అంటే మీరు ఇట్లా కూడా ఆలోచించవచ్చు, మీ పక్కనే ఉండి మీరు అంటే సపోర్ట్ ఇచ్చిన అమ్మాయి తన టాలెంట్ ద్వారా ఎదిగింది. సో ఇలా ఎలా అనిపించేది మీకు? డే బై డే చార్మి క్రేజ్ పెరుగుతుంది, పెద్ద పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్ళిపోయింది. అవును, అంటే స్టార్ హీరోయిన్ గా. అవును, నా హ్యాండ్ మంచిది అనుకున్నాను. నా హ్యాండ్ మంచిది, ఈ అమ్మాయి నేను తీసుకొచ్చిన అమ్మాయి పైకి వెళ్తుందని నాకు హ్యాపీయే కదా. అవును, ఆమె నేను హ్యాపీగా నన్ను, ఆమె కూడా నాకు కృతజ్ఞతగా, నేను ఎప్పుడైనా కాళ్ళు మొక్కడం, మీకే హెల్పింగ్ కావాలని చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి కదా. ఓకే, తప్పలేదు. మీరు బ్రహ్మానందం గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్? చాలా క్లోజ్. ఓకే, ఇప్పుడు ఆహ్నా పెళ్ళి సినిమా చేస్తున్నాను. అవును, అది ఇంతకుముందు చెప్పాను మీకు. నేను ఫస్ట్ సినిమా చీప్ గా అదే. ఓకే, అంతకుముందే 200 pictures వరకు అసిస్టెంట్ గా చేశాను. ఈ బ్రహ్మానందం గారు చిన్న వేషానికి వచ్చారు అందులో. ఓకే, డైరెక్టర్ జంజాల్ గారు డైరెక్టర్ అయితే, కో డైరెక్టర్ కూడా ఏవి సత్యనారాయణ గారు ఉండేవారు. కామెడీ. అప్పుడు ఏంటంటే ఈయనని చిన్న వేషానికి వస్తే డైలాగులన్నీ తప్పు చెప్పేవాడు బ్రహ్మానందం. రామారెడ్డి గారు తిట్టేవారు, ఏంటి ఇట్లా చెప్తే ఇటువంటి వాడు ఎందుకు తీసుకొచ్చారంటే, నా దగ్గర బ్రహ్మానంద గారు బాధపడేవారు. అరే ఇట్లా తిడుతున్నారు అంటే, మీరేం కాదు, కొద్ది రోజుల్లో మంచి పైకి వస్తారు, రాజుబాబు అంతటి వాడు అవుతారు మీరు అని ఒక కొబ్బరిగడ్డ దిష్టి తీశాను. ఇప్పుడు దాకా ఆయన నన్ను మర్చిపోవడం, నన్ను ఎప్పుడు పిలిచినా వస్తుంటాడు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా కూడా నేను వెళ్తుంటాను. ఇక్కడే కదా ఇల్లు కూడా, స్టైల్స్. అవును, మొన్న అలా ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్ళు కూడా పెద్ద క్యాటరింగ్స్ కాదు, చిన్న చిన్న క్యాటరింగ్స్ ఉంటాయి కదా, 500, 400, 300 పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అటువంటివన్నీ నేనే చేశాను. మీకే ఇస్తాను. ఇద్దరు అబ్బాయిలది కూడా. ఓకే, పెద్ద ఇంకా హోటల్స్ లో.
ఓకే. అండ్ బ్రహ్మానందం గారు కూడా ఇండస్ట్రీకి వచ్చాక అంటే ఆ రోజు మీ పక్కన అవకాశం లేక బాధపడ్డారు, అవకాశం వచ్చి కూడా వినియోగించుకోలేదని. మరి ఆయన కూడా ఎదిగిపోయారు, చార్మి ఎదిగిపోయింది, మీరు చుట్టుపక్కల ఉన్న స్టార్స్ అందరితో పనిచేశారు. మీరు ఎదగకపోవడానికి కారణం ఏంటి? ఎదగకపోవడానికి కారణం ఏంటి? టేస్ట్, క్వాలిటీ. ఈ ఒక్క ఫుడ్ అని కాకుండా అంటే ఏమి అంటే ఎక్కడ నెగిటివ్ ఉంది మీ లైఫ్? ఎక్కడ నెగిటివ్ ఉందంటే అందరికీ సమానంగా చూడడం. నేను సంపాదించుకున్న డబ్బులు కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను, క్యాటరింగ్ చేస్తున్నాను షూటింగ్ లో. ఇప్పుడు నేను చెప్పాను ఇంత ముందు పచ్చడి గురించి చెప్పాను. అవును. అదే పచ్చడి ఒక ఇద్దరు ముగ్గురికి వేస్తే ఇంకా మిగులుతుంది మనకి. 100 మందికి వేయకుండా ఉంటే డబ్బులు మిగులుతాయి. కానీ అందరికి సమానంగా చూడడం, ఆ పచ్చడే కాదు ఏది ఇచ్చినా అందరినీ సమానంగా చూడడం. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతోటి సరిపెట్టాలి కదా, ఇంకేమైనా ఎక్స్ట్రా అంటే ప్రొడ్యూసర్ మనకి ఇవ్వరు కదా. నా లాభాన్ని కూడా అందులో పెట్టుకొని చేసి అందుకే ఎలాగపోవడం కారణం మంచి పేరు వచ్చింది కదా. డబ్బు ఎవరికి కావాలి? డబ్బు ఉంటది పోతుంది కానీ పేరు ఎప్పటికీ చెడిపోతుంది. అదే ఓకే ఓకే. సరే, ఈ గబ్బర్ సింగ్ కిచెన్ లో మీరు మటన్ బాగా చేస్తారని చెప్పారు. సో మీ దగ్గర ఏ మటన్ ఉన్నాయి? గోంగూర మటన్, మటన్ రోస్ట్, మటన్ కర్రీ. ఓకే. ప్రజెంట్ గోంగూర మటన్ ఉంది, మటన్ కర్రీ ఉంది. ఒకసారి ఉడిస్తారా? టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇది గోంగూర మటన్. ఇది గోంగూర మటన్. ఓకే. మీకు బాగా వచ్చిన వంట చేస్తారు బాగా అంటే? నాకు బాగా అంటే అన్ని రకాల వంటలు నాకు వచ్చు, నాకు తెలుసు. ఇది మటన్ రోస్ట్. ఇది మటన్ రోస్ట్ అంటే అది కాదు సార్, అంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, ఎక్కువ వంటలు చేస్తారు, జ్యూస్లు, అన్ని రకాల ఫుడ్, వెజ్ నాన్ వెజ్ అన్ని మీకు తెలుసు ఎట్లా చేయాలి. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు గోంగూర మటన్ అంటే ఇష్టం. ఓకే. నాన్ వెజ్ లో అదే విధంగా వెజ్ లో టమాటా పప్పు, అన్నము అంటే నాకు ఇష్టమైంది నేను చెప్తున్నా. కానీ అన్నీ నేను చేయగలుగుతాను. ఎందుకు చేయగలుగుతానంటే మాస్టర్స్ అన్న వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. బాగుంది సార్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర మటన్ సూపర్ ఉంటుంది. ఓకే. సో మటన్ గోంగూర అయితే చాలా బాగుంది సార్. ఆ స్పైసీనెస్ కానీ పులుపు కానీ బాగా అర్థమైంది. మటన్ ఫ్రై ఓకే బాగుంది. ఓకే. బేసిక్గా మటన్ గోంగూర అంటే కుక్కర్లో ఇట్లా బాగానే వస్తుంది. ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది, కరెక్ట్ గా ఉడకాలి. సో ఎలా చేస్తారు? కుక్కర్లో వేయవలసిందే. ఇది కూడా కుక్కర్. ఎంత నెంబర్ 1 మటన్ అయినా కూడా కుక్కర్లో వేయాలి. కుక్కర్లో 2 విజిల్స్ అన్నా రావాలి. 2 విజిల్స్ వచ్చిన బయటకి తీసిన తర్వాత మనం చేయాలి. అది ఫ్రై చేయాలనుకున్నా, కర్రీ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా. ఓకే. మరి ఇండస్ట్రీలోకి వచ్చాక 42 ఏళ్ళ ప్రయాణం, ఇంత మందితో పనిచేస్తారు కదా, మీకు బాగా మనసుకి హత్తుకున్న వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఆయన్నే అంటే ఫస్ట్ ఆయన్నే కార్డు ఇప్పించి ముందర తీసుకొచ్చారనా? అంటే కార్డు ఇప్పించారనే కాదు, ఒక 42 years లోని అప్పుడు 100 రూపాయలు అంటే గొప్పే. అవును. అక్కడ వాణిశ్రీ గారు కూడా అంటే ఇష్టమే నాకు. ఆమె 100 రూపాయలు పెట్టి మెడ్రాస్ కార్డు ఇప్పించింది. అది క్యాన్సిల్ అయితే 10 లక్షలు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నాగేశ్వరరావు ఇప్పించారు హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఆ కార్డు ఖరీదు ఎంత? అది కూడా ఒక 100 రూపాయలే. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయితే 8 లక్షలు వస్తుంది. ఇక్కడ డబ్బు కాదు, అట్లా అర్థం చేసుకుని మనిషి ఉంటారు. మనకంటూ అండగా నిలబడే వాళ్ళు. అప్పుడు 100 రూపాయలు ఇచ్చారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే ఎంతో, అప్పుడు ఆయన 100 రూపాయలు ఇస్తే అంత. ఓకే. ఈ విషయం అడగాలి సార్. శోభన్ బాబు గారు కూడా మీకు బాగా క్లోజ్. అవును. సో శోభన్ బాబు గారితో ఎలాంటి ప్రయాణం ఇది? శోభన్ బాబు గారు ఏదైనా తింటారు, మంచి వ్యక్తే. పెద్ద హెల్పింగ్ నేచర్ లేకపోయినా కూడా ఆయన సుఖం ఆయన చూసుకుంటారు అంతే. అంటే ఎక్కువగా బాగా సంపాదిస్తారు, స్థలాలు ఉంటారని. స్థలాలు కొనుక్కున్నారు మెడ్రాస్లో. అప్పుడు జయలలిత మేడంతో ఉండి పాపం వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండి ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు సీఎం అవ్వడం, వీళ్ళందరూ స్థలాలు కొనుక్కొని ఒక రేంజ్లో సంపాదించుకున్నారు ఆయన. చంద్రమోహన్ గారు మీకు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎప్పుడు ఏం హెల్ప్ చేయాలి, నేను కూడా అప్పుడు ఏమి అడగలే. ఓకే. అండ్ శ్రీదేవి గారు? శ్రీదేవి గారు అంటే నేను చెప్పగలుగుతాను. నేను క్షణంలో షూటింగ్ చేస్తున్నాను. వెంకటేష్ బాబు, శ్రీదేవి. దానికి నేనే ప్రొడక్షన్ చీపు. అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఆ సినిమాకే మ్యారేజ్ అయింది నాకు. ఓకే. అది శ్రీదేవి పర్సనల్గా ఉండడం, ప్రొడక్షన్ చీప్గా చేసుకోవడం, ఇట్లా ఉండగా నాకు ఇంకొక షెడ్యూల్ అనగా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అప్పుడు నా 28 years. 28. అప్పుడు ఆమె బాగానే అప్పుడులో నాకు ఒక 6 lakh వరకు హెల్ప్ చేసింది. అప్పుడులో 30 years బ్యాక్. 6 లక్షలు అంత మంచి మనసు. మంచి మనసు అంటే హెల్పింగ్ అంటే బంగారం, సారీసు, నా బట్టలు, నా పెళ్లికి కావాల్సిన ఏమి కావాలో అన్నీ చేసి పెట్టి. శ్రీదేవి గారు మీకు పెళ్లి చేశారని చెప్పొచ్చు. కరెక్ట్. శ్రీదేవి గారు మ్యారేజ్ చేశారు 100%. అప్పుడు నాకు వీళ్ళందరూ తెలియదు అనుకో, పవన్ కళ్యాణ్ గారు తర్వాతే వచ్చారు. వ్యక్తిగతంగా ఎలాంటి మనిషి సార్ శ్రీదేవి? మంచి హెల్పింగ్ నేచర్. చాలా మందికి కాదు, కొంతమందికి. అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కొంచెం ఏదన్నా లేదన్నా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ దాంట్లో కూడా ఏం ఆలోచించారు? ఏది ఆలోచించారు.
తర్వాత జయసూద్ చేశాను, జయప్రద చేశాను, వీళ్ళందరితో పని చేశాను. ఓకే. ఆ బ్యాచ్లో ఈమె ఓకే. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ ఎస్వి రంగారావు అది. ఆయనతో అంత పెద్దగా నేను పని చేయకపోయినా దసరా బుల్లోడు దాని క్యారెక్టర్ భోజన ప్రియుడు కదా ఆయన. భోజన ప్రియుడే కృష్ణంరాజు గారు, ఆయన భోజన ప్రియుడు. కృష్ణంరాజు గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళంతా భోజన ప్రియులే. అప్పుడు అంత హెల్పింగ్ లేదండి. అప్పుడు వాణిశ్రీ నాకేదో చేశారు, నాగేశ్వరరావు నాకేదో చేశారు. ఫైనల్ అంతా టచ్ అయ్యాక మధ్యలో శ్రీదేవి కొంచెం హెల్పింగ్ ఉంది. ఫైనల్ స్టేజ్ ఈ ఏజ్లో కూడా నేను గబ్బర్ సింగ్ 2, కెమెరామెన్ గంగతో రాంబాబు, వరుసగా ఒక 6 సినిమాలు 7 సినిమాల దాకా ఆయన దగ్గర నేను పనిచేశాను. పనిచేసి నన్ను గుర్తించి లాస్ట్ అండ్ ఫైనల్ ఏజ్లో నాకు లైఫ్ ఇచ్చారు. వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు. నిలబెట్టాడు. ఏజ్లో ఎవరు పట్టించుకుంటారు? మన పని అయిపోయింది కదా, మాత్రం కూడా మనకి ఆయన అబ్జర్వేషన్ బాగా చేస్తాడు. ఎట్లా అంటే సెట్లో కూర్చొని ఎవడు ఎంత చేస్తాడు, ఎవడేం పని చేసుకుంటున్నాడు, అన్ని గమనిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి సీఎం అవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను, మీరు అడగకపోయినా. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, సో ఇక్కడ రకరకాల బిర్యానీలు ఉన్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇది చికెన్ లాలీపాప్ బిర్యానీ, కరెక్ట్, ప్రాన్స్ బిర్యానీ. సో వీటిల్లో ఏ ఐటమ్ నన్ను టేస్ట్ చేయమంటారు? అన్ని బాగానే ఉంటాయి. ఇది చేయండి, ప్రాన్స్ బిర్యానీ చేయండి. సార్ నాకు మొత్తానికి ప్రాన్స్ బిర్యానీ, ఓకే, చికెన్ బిర్యానీ, ఓకే, ఇది మటన్ బిర్యానీ, ఇది చికెన్ దమ్ చికెన్ బిర్యానీ. ఓకే, సో ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు కదా, సో ఒక్కొక్క దాని గురించి టేస్ట్ చూస్తాను. సో వీటిల్లో మీకు బాగా ఇష్టమైన బిర్యానీ ఏంటి? నాకు ఇది లాలీపాప్ బిర్యానీ ఇష్టం. లాలీపాప్స్ అంటే. సో ఫస్ట్ ప్రాన్స్. ఓకే, బాగుంది సార్, బాగుంటుంది. అంటే ఏ సీ ఫుడ్కైనా ఆ స్మెల్ రానప్పుడు టేస్ట్ భలే ఉంటుంది. స్మెల్ అంటే ఇలా చూడండి, మనం దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు వర్కర్స్ వదిలేయకూడదు. వాళ్ళు క్లీన్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళు క్లీన్ చేయండి చేసేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. కరెక్ట్ కాదు. అందులో బ్లడ్ వస్తుంటుంది. ఆ బ్లడ్ పోయేదాకా కనీసం 3-4 టైమ్స్ చెయ్యాలి. మన ఇంట్లో అట్లనే చేసుకోవాలి కదా, మన ఇంట్లో అట్లనే చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ చేయరు కదా వర్కర్స్. అది రెస్పాన్స్ ఎవరిది? మాస్టర్లు కాదు, ఓనర్దే రెస్పాన్స్. కానీ అందరు ఓనర్లు ఇక్కడ ఉండలేరు కదా, దానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. వాళ్ళు కూడా తక్కువే పట్టించుకుంటారు. అటువంటి నేను ఉంటాను అక్కడ. నాకు ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చిందంటే టేస్ట్, నీట్ అండ్ క్వాలిటీ. ఈ 3 నేను దగ్గరుండి ప్రతిదీ గమనిస్తాను, చేస్తాను కూడా. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ. ఓకే, సో మీరు చెప్పిన 65. ఓకే, మ్యారినేట్ ఎట్లా సార్? అంటే ముందే చేసి పెట్టేస్తారా? లేదు, అదే ఒకటైన తర్వాత ఒకటి చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి. చైనీస్ ఎవరు వచ్చినా ఆర్డర్ ఇస్తాం, అలా 10 minutes బిఫోర్ చేస్తారు. ఈ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఈ డైపీస్ బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు కదా. అవును, చేసి పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే అవ్వదు కదా. అవును. ఈ చైనీస్ ఐటమ్స్ మాత్రం 10 minutes బిఫోర్ చేస్తే చేసుకొస్తారు. ఓకే, ఫస్ట్ మటన్ బిర్యానీ. ఓకే, సో నాకు ఆల్రెడీ గోంగూర మటన్ చాలా బాగా నచ్చింది. గోంగూర మటన్ మీరు వెళ్ళేటప్పుడు కట్టిస్తా. ఓకే, చాలా బాగుంది సార్ ఇది కూడా. ఓకే, ఏ బిర్యానీ రైస్కి ఆ పీస్ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్మెల్, అదంతా ఫ్రాగ్రెన్స్ కూడా బాగా వచ్చింది. దమ్ బిర్యానీ. అవును, ఈ దమ్ బిర్యానీ ముందే చేసి పెడతాం. ఓకే, ఈ ఫ్రై పీస్ బిర్యానీ కూడా రైస్ చేసి పెడతాం. ఈ ఫ్రై పీస్ డిఫరెంట్ చేంజింగ్ ఉంటాయి. ఏది అన్ని ప్రతిదీ కూడా మసాలా అన్ని చేంజ్ ఉంటాయి. అవును, ఇది అదే అందాం అనుకున్నా. ఆ మసాలా అంతా డిఫరెంట్ ఉంది. అదే రైస్ ఎట్లా అయినా కూడా పీసెస్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది, ఇది డిఫరెంట్. ఓకే, మరి ఈ రెస్టారెంట్ పెట్టాక గబ్బర్ సింగ్. అవును. సో దీని గబ్బర్ సింగ్ అనే పేరు అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కృతజ్ఞత భావంతో పెట్టారు. ఓకే, మరి ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. ఫస్ట్ లో ఒక 1 month 20 days కొట్టింది తప్ప. ఎట్లా కొట్టిందంటే అప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి అది వచ్చింది, మాకు తెలియదు. అది అంతా మనం పట్టించుకోలేదు. నాన్ వెజ్లు మిగిలిపోయి లంచ్ అంతా వెజిటేరియన్ అన్ని బాగానే పార్సల్స్. ఇది ఎప్పుడైతే నాన్ వెజ్ మిగిలిపోయిన తర్వాత కొంచెం తగ్గించుకుంటా 18 చేయడం, నైట్ చేయడం అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకే, దీంట్లో ఒక డిఫరెంట్ చేస్తున్నాను. ఆ డిఫరెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి కర్రీ పాయింట్లో కూడా ఏం చేస్తారంటే కవర్లు వేసి కట్టిస్తారు. అవును, ఏది సాంబారే కాదు, రసమే కాదు, కర్రీ కవరే వస్తారు. ఆ కవర్ ఎట్లా అంటే నేను ఒకళ్ళు విమర్శిస్తలేదు, నేను నీట్ నేర్చుకున్నాను. దాని నిండా టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి దాని టెస్టే ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలు తయారవుతాయి, ఆ ప్రింట్ అవుతాయి, అవి గొడవలో పడేస్తారు. అక్కడి నుంచి ఏదో మార్కెట్కి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ మనం తెస్తాం. తెచ్చి డైరెక్ట్గా మనం అన్ని దులపలేము, చేయలేము కదా, నీట్నెస్ చేసి ఇవ్వలేము కదా. ప్రతి కవర్ కడగలేదు, తొడలేం కదా. దీన్ని నేను డిఫరెంట్ ఎట్లా చేస్తున్నానంటే
అందరికీ కూడా ఒక బాక్స్ రెడీ చేశాను. ఓకే ఓకే, నేను చూసా ప్లాస్టిక్ బాక్సెస్. ఆ 2 బాక్సులు పెట్టరామా, 2 బాక్సులు. నేను కర్రీ కాదు, సాంబారే కాదు, రసమే కాదు, ప్రతి ఐటెం కూడా ఈ కవర్ సిస్టమ్ తీసాను. ఇది కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చి కానీ ఈ డబ్బాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు రోజుకి ఎన్ని కావాలి, 200 కావాలా, 1 కావాలా, 100 కావాలా, 150 కావాలా మాకు తెలుస్తుంది. ముందే టవల్స్ పెట్టి క్లీన్ చేసేసుకుంటాం. క్లీన్గా అక్కడ పెట్టేసుకుంటాం. ఇది క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, చేయగలుగుతాం. కవర్లో చేయలేరు. ఈ డబ్బా అయినా ఇంటికి తీసుకెళ్ళినా నీట్గా వడ్డించుకోవచ్చు. ఆ కవర్ అంటే మళ్ళీ గిన్నెలో పోయాలి, ఇక్కడ పెడితే కింద పడవచ్చు. ఇదే సగం తినచ్చు, సగం సాయంత్రంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ దానికి ఒక స్పూన్ కూడా వేస్తాం ప్రతి కవర్లో కూడా. అంత డిఫరెంట్గా పెట్టారు. ఓకే, ఇవేనండి. సో బాగున్నాయి సార్. బాగుందా? ఇది సాంబార్. ఓకే, ఇంకా దీనికంటే కొంచెం చిన్నవి ఉంటాయి. ఇది బిర్యానీ. అది బిర్యానీ. ఇదేమో ఇది కర్రీస్. సో క్వాంటిటీ కూడా బాగా వస్తుంది. సో ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ కూడా 35 రూపీస్ ఎనీ ఐటమ్. ఒక 14 ఐటమ్ ఉంటాయండి. ఈ 14 ఐటమ్ కూడా 35 రూపీస్. ఓకే, సాంబారే కాదు, రసమే కాదు, పప్పే కాదు, ఫ్రై కర్రీ కాదు, ఏదైనా 35. అంటే మీరు అనుకుంటే ఎక్కువ రేట్ కూడా పెట్టవచ్చు కదా, ఎందుకు తక్కువ పెట్టారు? పెడితే అప్పుడు ఏమంటారు, నువ్వు రేట్ ఎక్కువ పెట్టావు, డబ్బాలు పెడుతున్నావు, ఆ డబ్బాలు మేము ఎందుకు లాస్ అవ్వాలి? కర్రీలో ప్యాక్ చేసుకుంటే కొంచెం కర్రీ ఎక్కువ వస్తుంది. ఇది 300 ml పెట్టాను. ఈ 300 ml పెట్టినప్పుడు 2 మనుషులు తినొచ్చు. నువ్వు డబ్బాలు పెట్టినప్పుడు కస్టమర్స్కి నువ్వు బెనిఫిట్ చూపించాలి. డబ్బాలు పెట్టి క్వాలిటీ తగ్గించేసి మన ఇష్టం వచ్చినది చేస్తే 35 రూపీస్ టమాటాలు కొనుక్కొని ఇంట్లో చేసుకోవచ్చు కదా. అంతే. అది అటువంటిప్పుడు డబ్బాలో వేయాలి. 35 రూపీస్ రేట్ వేసినా కూడా కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. అండ్ నేను కొత్తగా ఒకటి విన్నాను, గబ్బర్ సింగ్ వెజ్ మీల్ అని ఒకటి విన్నాను. అవును, ఏంటి సార్ అది? వెజ్ బఫే పెట్టాం. వెజ్ బఫే, దాంట్లో 12 ఐటమ్ ఇస్తాం. ఒక స్వీట్, ఎండింగ్ ఏమో వాటర్ బాటిల్ నుంచి మధ్యలో ఫ్రై, అన్లిమిటెడ్ పులుసు అన్లిమిటెడ్. ఓకే, ఒక స్వీట్ తో పాపడ్ అయితే 12 ఐటమ్ ఇస్తాం. ఈ 12 ఐటెంలో కూడా మీరు ఎంతైనా తినండి, ఏమైనా చేసుకోండి. మొత్తం 110 రూపీస్, 110 రూపాయలు తినొచ్చు. మరి ఫుల్గా తినొచ్చు. ఇప్పుడు బయట మనం కొనుక్కుంటాం, ఏంటి కొంటాం? ఒక రైస్ కొంటాం 35 రూపీస్. చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ అవుతుంది. అది ఒక కర్రీ కొంటాం, ఆ కర్రీ 35 70 రూపీస్ అయింది. ఇక్కడ నీకు 110కి వాటర్ బాటిల్ వస్తుంది, స్వీట్ వస్తుంది, పాపడ్స్ వస్తుంది, మధ్యలో ఇంటి భోజనం వస్తుంది. క్వాలిటీ, టేస్ట్ నీటే కాకుండా 12 ఐటమ్స్ వరకు వస్తాయి. ఓకే, పార్సల్ కూడా అదే పెట్టాం. సో మరి ఇంకా ఈ గబ్బర్ సింగ్ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యాక మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వెళ్తున్నారా అప్పుడన్నా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేయాలి. ఇది ఆయన డేట్ల మీద మేము దెబ్బ ఫాస్ట్ గా చేసాం. ఆ రోజు అనుకోకుండా నాగబాబు గారు కొడుకు పెండ్లి, వరుణ్ తేజ్ వాళ్ళందరూ విటలు వెళ్ళిపోతారు. నేను ఇంటి కార్డు తీసుకెళ్ళి ఇచ్చా, ప్రకాష్ నా పరిస్థితి ఇది, ఏమనుకోకు. ఆ గబ్బర్ సింగ్ కిచెన్ ఆయనే ఓపెన్ చేశారు, బట్ల గణేష్ గారు ఆయనే ఓపెన్ చేశారు. నేను ఎప్పటికప్పుడు ఒకసారి వస్తాను, వచ్చి చూస్తాను అన్నారు. ఇప్పటికి 1 month 15 days అయింది. ఆయనకి నేను ఇప్పుడు కలవలేదు, నేను ఆయన కలవలేదు. కానీ అంత బిజీ ఉన్న పర్సన్, నేను బిజీ, ఆయన బిజీ. అవును, ఇద్దరు బిజీ, కరెక్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, బాగా తిరుగుతున్నారు, వాటి మీద చాలా పని చేస్తున్నారు కదా. మరి అలాంటి వ్యక్తిని డైరెక్ట్ గా కలిసి డైరెక్ట్ మాట్లాడతారా, మళ్ళీ పిఏతో మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్తారు? లేదు, ఫస్ట్ ఎవరైనా సరే మేనేజర్ తో మాట్లాడాలి. నేనైనా సరే. ఎందుకు మేము ఇప్పుడు ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళేదాకా 30 members ఉంటారు బాడీ గార్డ్స్. బాంబే వాళ్ళు 10 మంది, హైదరాబాద్ వాళ్ళు 10 మంది, ఢిల్లీ వాళ్ళు 10 మంది, 30 members సెక్యూరిటీ ఉంటుంది. ఆయన సెక్యూరిటీ అక్కడ మాకు మేనేజర్ తెలిసి ఉంటాడు కదా. నేను వచ్చాను చెప్పండి సార్ అంటే ఒక 1 hour తర్వాత, ఒక 1.5 hour తర్వాత, ½ hour తర్వాత చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకొక ½ hour పట్టొచ్చు, ఇంకో 1 hour పట్టొచ్చు. వెళ్ళగానే అంత ఈజీ కాదు. ఆయన లేవచ్చు, లేకపోవచ్చు, ఏదో పనులు ఉంటాయి కదా, మొత్తాన్ని కలుస్తారు. వాళ్ళే కాదు, బయట కూడా అక్కడ చాలా మంది వెయిటింగ్ చేస్తుంటారు. ఏది పవన్ కళ్యాణ్ కలాలి, ఫ్యాన్స్. ఫోటోలు అంటే తప్పులేదు, అది ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చి ఫోటోలు ఇస్తే కష్టం. చాలా మంది లేని వాళ్ళు వాళ్ళు వస్తుంటారు. అక్కడ మేనేజర్స్ కరెక్ట్గా చెప్పరు. అక్కడ చెప్పితే చాలా హెల్ప్ చేస్తారు, 100% హెల్ప్ చేస్తారు. ఏది వీళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారని చెప్పరు, లేరు అని చెప్పాడు, ఏదో జరుగుతుంది. మనిషిని బట్టి ప్రాధాన్యత అంతే. ఓకే, మరి గబ్బర్ సింగ్ కిచెన్ అయితే చాలా బాగుంది. నాకు ప్రతి ఐటమ్ కూడా కొన్ని టేస్ట్ చేశాను, కొన్ని చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెం తినేసి వచ్చాను తెలియకుండా. అన్ని చేయలేరు, కానీ ఉన్న వరకు అయితే చాలా బాగుంది, బాగా నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ కిచెన్ మొదలు పెట్టాక మీరు మంచి లాభాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూస్తున్నారు కదండి, పచ్చళ్ళ ప్రకాష్ గారు 42 సంవత్సరాల నుంచి కేవలం వంట మీదనే ఆయన దృష్టి పెట్టుకొని ప్రొడక్షన్లో పని చేస్తూ
సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు అలాంటి జనరేషన్ని కవర్ చేసుకొని ఇవాళ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారు. అండ్ ప్రస్తుతం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్లో ఎంత హెల్ప్ చేశారనే విషయాలు కూడా చాలా ఓపెన్గా చెప్పేశారు కదా. మరి ఈ గబ్బర్ సింగ్ రెస్టారెంట్స్లో మీరు ఎప్పుడైనా వచ్చి తిన్నారా? సో మీరు ఎవరైనా సరే తినకుంటే జస్ట్ సింపుల్గా మన మణికొండ ఓయూ కాలనీ ఉంది కదండి, అక్కడ నుంచి కేవలం మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది గబ్బర్ సింగ్ కిచెన్ అని కొట్టేసేయండి. సో ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా ఆప్యాయంగా అయితే నాకు అనిపించింది. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఫుడ్ తిని మీకు కూడా ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ ఇంటర్వ్యూలో పచ్చల ప్రకాష్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్.